ఆ తర్వాత ఆద్యంతాలు ఎక్కడ ఉన్నాయో కనపడలేదంటాడు. ఇప్పుడు వెళ్ళి ఆ సముద్రంలో పడ్డప్పుడు సముద్రం రెండు పాయలుగా విడిపోయింది అంటాడు. అంత పెద్ద రూపం అందులో పడేటప్పటికి తీరా అక్కడికి వెళ్ళి రసాతలంలో ఉండేటువంటి భూమిని కేవలం తన కూరల మీద నిలబెట్టుకొని, వరాహం గనక కూరల మీద నిలబెట్టుకొని భూదేవిని, ఎవరు భూనాథుడే కదా, ఆయన భూపతే కదా, సాక్షాత్ విష్ణుమూర్తి కాబట్టి భూదేవిని ఆ కూరల మీద పెట్టుకొని అలాగే తీసుకొని వచ్చి ఆ నీళ్ల మీద వదిలిపెట్టేశాడు. చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో భూమి ఉంది, అది ఇది. ఆ సమయంలో విదుర హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎదురుగా వచ్చి శ్రీహరిని ఎదుర్కొన్నాడు, వరాహమూర్తిని, యజ్ఞవరాహమూర్తిని. వాణ్ణి సంహరించి భూమిని అక్కడ నిలబెట్టి వరాహమూర్తి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పాడు. వరాహం అంటేనే వర అంటే శ్రేష్టమైన, సంస్కృతంలో వర అంటే శ్రేష్టమైన, అహం అంటే దినము, పగలు, రోజు అని అర్థం. కాబట్టి వరాహం అని అంటే శ్రేష్టమైనటువంటి రోజు, శుభదినం. ఏది శుభదినం? ఎప్పుడు జ్ఞానం ఆవిర్భవిస్తుందో అది శుభదినం, యజ్ఞవరాహమూర్తి. అలా జ్ఞానం ఆవిర్భవించడానికి భగవంతుణ్ణి మనం స్తుతిస్తాం చూచారా, కీర్తిస్తాం చూచారా, అది కూడా శుభదినమే. మొన్న మీకు చెప్పాను, మృదంగ తాళము తంబుర శృతి గూర్చి మృదురాగముల కీర్తనలు పాడిన దినమే సుదినము. అది వరాహం. భద్రాచల రామదాస్ మృదంగ తంబుర శృతి గూర్చి, మృదంగ తాళము తంబుర శృతి గూర్చి మృదురాగముల పరమేశ్వరుని గురించి ఎవరైతే కీర్తన చేస్తారో అది కూడా సుదినం. ఏ రోజైతే భగవంతుని ధ్యానం చేస్తామో, భగవంతుని కీర్తిస్తామో, భగవంతుని పూజిస్తామో, భగవంతుని గురించి భాషిస్తామో ఆ రోజే సుదినం. మిగతా రోజులను సుదినం కిందకి దుర్దినమే కానీ సుదినం అయ్యేందుకు అవకాశం లేదు. భగవంతుని మరిచిపోయి జీవించాలి, అది ఆపద. అది ఇది సంపద. అందువల్ల వరాహం యజ్ఞ సంపద. ఇది విపద్ విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. ఏది ఆపద, ఏది సంపద? భగవంతుని మరిచిపోవడం ఆపద, భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం సంపద. విపత్ విస్మరణం విష్ణు, సంపత్ నారాయణ స్మృతి. భగవంతుడి జ్ఞాపకం పెట్టుకోవడం, ఇది వరాహము అంటే. కాబట్టి ఈ విధంగా ఆయన తీసుకొచ్చి పెట్టిన తర్వాత హిరణ్యాక్షుని సంహరించి భూమిని నిలిపిన తరువాత దేవతలందరూ బ్రహ్మదేవుడితో సహా యజ్ఞవరాహమూర్తికి నమస్కరిస్తూ హవరూపివి భగవాన్, హవరూపివి, హవరూపివి, హవనేతవు, హవరూపివి, హవనేతవు, హవభోక్తవు, నిఖిల హవఫలదారుడవు, హవరక్షకుడవునగు నీకు అవితథముగా నుతులు నర్తుమయ్యా ముకుంద. హే ముకుంద, ముక్తిని ప్రసాదించేటువంటి వాడివి నీవే. యజ్ఞం వరాహమూర్తి స్వరూపంగా గోచరిస్తూ ఉన్నావు. వరాహమూర్తి రూపంలో గోచరించేటువంటి ఓ విష్ణుదేవా, నువ్వు ఎవరు? హవరూపివి, యజ్ఞస్వరూపుడివి నీవు. అది యజ్ఞవరాహమూర్తి. హవ అంటే మన యజ్ఞం, హోమం. హవరూపివి, యజ్ఞస్వరూపుడివి నీవు. హవనేతవు, కాబట్టి యజ్ఞ నేతవు నీవే, యజ్ఞ భోక్తవు కూడా నీవే. హవభోక్తవు, నిఖిల హవ ఫలదారుడవు, సమస్తమైనటువంటి యజ్ఞముల యొక్క ఫలాల్ని
ప్రసాదించేటువంటి వాడివి నీవే, యజ్ఞ దక్షుడువి నీవే, యజ్ఞఫల ప్రదాతవు నీవే, యజ్ఞ రూపుడువు నీవే, యజ్ఞ నేతవు నీవే, హవరక్షకుడవో యజ్ఞ సంరక్షకుడవి నీవే. విశ్వామిత్రుడు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని సంరక్షించినటువంటి వాడివి నీవే, రాముడివి. కాబట్టి ఎక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉండినా యజ్ఞో వై విష్ణు, యజ్ఞ స్వరూపుడే విష్ణువు గనక వాటిని రక్షించేటువంటి పరమేశ్వర నీకు అవితథముగా నుతులు నర్తుమయ్యా ముకుంద. కాబట్టి అఖండంగా నీకు మేము నమస్కరిస్తూ ఉంటాం, ఎందుకని నీవు సామాన్యుడివి కావు అని దేవతలందరూ కూడాను కొనియాడారు. ప్లీజ్, ఇది యజ్ఞవరాహమూర్తి దర్శనం. ఇది ఇలా జరుగుతూ ఉంటే విదురుడు మైత్రేయుని అడిగాడు, హే మైత్రేయ మహర్షి, అసలు ఎవరా హిరణ్యాక్షుడు? అది స్టోరీ కంటిన్యూషన్. అసలు ఆ హిరణ్యాక్షుడు ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఆయన వచ్చి శ్రీహరిని యజ్ఞవరాహమూర్తిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ఈయన ఆయన్ని ఎందుకు వధించాడు, సంహరించాడు? ఇవన్నీ కూడా నాకు వివరించు తండ్రి అని విదురుడు మైత్రేయుడిని అడుగుతున్నాడని శుకుడు పరీక్షితుకు చెబుతున్నటువంటి విషయాన్ని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. అసలు ఎవడు ఈ హిరణ్యాక్షుడు? ఇది చెప్పాలి గనక కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు. ఒక ఆవిడ పేరు దితి, రెండవ ఆవిడ పేరు అదితి. అదితికి పుట్టినటువంటి వాళ్ళు సురులు, దేవతలు. దితికి పుట్టినటువంటి వాళ్ళు రాక్షసులు, ముఖ్యంగా వీళ్ళిద్దరు బ్రదర్స్ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. కనుక దీనిని గురించి తెలియజేస్తూ నాయన కశ్యప భగవానుడు, ఆయన సామాన్యుడు కాదు. కశ్యప మహాముని సాయంత్రం వేళ బాగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని నామని చెప్పాను. యజ్ఞవరాహమూర్తి దర్శనమైంది కనుక భగవన్నామం, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వస్తుంది కనుక జస్ట్ 10 minutes జాగ్రత్తగా వినండి. సాయంత్రం వేళ సంధ్యా సమయంలో కశ్యప మహాముని ఆయన యొక్క యజ్ఞవాటికలో ఉండాడు, విష్ణుమూర్తిని అర్చిస్తూ. సాయం సంధ్యా సమయం. యజ్ఞవాటికది, యజ్ఞకుండంలో అగ్ని ఆరుతూ ఉంది, కానీ వాస్తవంగా చూస్తే ఆ యజ్ఞకుండంలో ఉండేటువంటి అగ్ని కంటే కూడా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు కశ్యప భగవానుడు, కశ్యప మహాముని. ఈయనకి ఇద్దరు భార్యలని చెప్పాను, ద్వితీయ అదితి. అదితికి దేవతల బిడ్డలు, ఆమె సంతానవతి అయింది. దితికి సంతానం లేదు, దితికి సంతానం లేదు. భాగవత భాషలో చెప్పాలంటే దితి అంటే భేదబుద్ధి, అదితి అంటే అభేద బుద్ధి, మంగళకరమైనటువంటి బుద్ధి. అందువల్ల ఆవిడికి దేవతలు కలిగారు, ఇవి రాక్షసులు కలుగుతారు. కాబట్టి ఈయన కశ్యపుడు. కా అంటే బ్రహ్మ, రివర్స్ చేస్తే భాగవతం భాష. పశ్యక, భగవంతుడు ఎక్కడా, భగవంతుడు ఎక్కడా, భగవంతుడు ఎక్కడ నిరంతరం కూడాను అన్వేషిస్తూ దర్శించేవాడు ఈ మహానుభావుడైనటువంటి కశ్యపుడు. కనుక ఎప్పుడు భగవత్ కార్యంలోనే ఉంటాడు, ఇంకొక రెండో దాంట్లో ఆయన పని లేదు. సాయం సంధ్యా సమయం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు, యజ్ఞవాటికలో ఉన్నాడు. దీతి అక్కడికి వచ్చింది, చూచింది, బాగా దగ్గరగా వచ్చింది. ఏమండి